స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుదాం. ఫస్ట్ నుంచి 3 వరకు చదువుదాం. అక్కడ చిన్న విషయం ఉంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ఎలా మొదలుపెట్టాడు అంటే, అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారయ్యుండగా క్రీస్తు మనలను, అంతటితో సరి. తర్వాత ఏ విషయాలలో వారు ఏమి చేస్తే చచ్చిన వారి లిస్టులో ఉన్నారు, ఏమి చేస్తే బ్రతికిన వారి లిస్టులోనికి వారు వస్తారు. ఒక చిన్న మాట, ఏమి చేస్తే వారు చచ్చిన వారి లిస్టులో ఉన్నారు, ఏమి చేస్తే బ్రతికింపబడిన లిస్టులోనికి వస్తారు. చిన్న లాజిక్. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అక్కడ? మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచు కొంటిరి. దీంట్లో మీకు ఏమర్థం అవుతుంది? వివరించుకుని అర్థం కాదు. అప్పుడు చెప్పండి, అప్పుడు ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే పాత యుగము, క్రొత్త యుగము, గతించిన కాలము, ప్రస్తుతము జరుగుతున్న కాలం. గతించిన కాలంలో ప్రమాదకరమైన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి, వాడి చావుకు కారణమైన పాపం. అపరాధము చేశారు, పాపము చేశారు, వాళ్ళు ఏమైపోయారు? చచ్చిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, క్యాచ్ చేయండి, చచ్చిన వారు ఇంకా బ్రతకకుండు నిమిత్తమై సచ్చిన వారు సచ్చి 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 మారు మనసు లేనివాడు జీవించుచున్న అగ్నిగుండంలోనికి వెళ్ళి అక్కడ మరింత సత్యలాగా చేయటానికి ఒక దుష్ట శక్తి పని చేస్తుంది. వాడికి ఒక పేరు పెట్టాడు దైవజనుడైన పౌలు. ఏమన్నాడు? వాయుమండల సంబంధమైన అధిపతి. రెండవది, అవిధేయైన వారిని ఇప్పుడు ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకొంటిరి. ఈ పంచధర్మ ధర్మం అంటే శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు. మీకు అర్థమయ్యేలాగా, ఒకటి, మీరు మామూలుగా అలవాటు పడిన పాపం. 2, దాన్ని రెచ్చగొట్టేటువంటి ఒక అధికారి, వాయుమండల అధిపతి. వాయుమండలం మీకు చాలాసార్లు చెప్పాను నేను. మన భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుచు భూమి చుట్టూ తిరుగుచున్న ఈ భూమి
వాయుమండలాలతో కలిసి తిరుగుతుంది, ఇలా తిరుగుద్ది. వాయుమండలాల మధ్య ప్రయాణము చేస్తుంది కాబట్టి కొంతకాలము వేడిగా ఉంటుంది, కొంతకాలము చల్లగా ఉంటుంది, కొంతకాలము వర్షం వస్తుంది. వాతావరణంలో ఉన్న మార్పును బట్టి భూమి తన మార్పును వెల్లడి చేస్తుంది. అందుకే వేసవకాలము రెండోది చెప్పండి, వర్షాకాలం ఇంకోటి చెప్పండి, చలికాలము. మానవుడు వీటిని కొంచెం తట్టుకోవడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. వాయుమండలాలు మీకు తెలుసా? దుష్టుడైన సాతాను పరలోక రాజ్యములో హెస్కేలు 28 ప్రకారంగా వాడు తిరుగుబాటు చేసినందుకు దేవుడు వాడిని అక్కడి నుంచి త్రోసివేశాడు. ఆకాశాన్ని 7 స్టెప్పులుగా మనం గుర్తిస్తే పరలోకములో నుండి వాడు త్రోసివేయబడి తన స్థానాన్ని, తన స్థాయిని కోల్పోయి వాయుమండలంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు భూమి వాతావరణం ఏమైంది? వాయుమండలాలు టచ్ చేసుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు వాయుమండలాలు ఎవడు స్వాధీనంలో ఉన్నాయి? త్వరగా దుష్టుడు స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆ వాయుమండలాల్లో కలిసి నివాసము చేస్తున్న దుష్టుని ప్రభావము భూమి మీద పడుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఈ లోకానికి నేను అధిపతిని, అధికారిని అన్నాడు. మళ్ళీ మొదటికి వెళ్దాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అసలే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి పడిపోయాడు రా అంటే, పడిపోయిన వాడు ఎక్కడికి వచ్చాడు? దేవునికి శత్రువు అయిన సాతాను నివసించే స్థలములోనికి వచ్చాడు. అది పౌలు గారు రాస్తున్నాడు. దేవుల్లో పడిపోయిన వాడు, దూరమైన వాడు మళ్ళా తిరిగి వెళ్తే అదొక లెక్క. ఆదాము వెళ్ళలేకపోయాడు చెప్పండి, సైతాను కూడా చేరలేక పోయాడు, సరిగదా. ఇద్దరు కలిసి ఒక స్థలంలో నివాసం ఉంటున్నారు. చెడగొట్టే అధికారి, చెడిపోయినకు మనసు కలిగిన మానవుడు. అందుకని ఎక్కువ స్వభావం మనిషికి, ఎక్కువగా ఎవడ ప్రభావం ఉంటుంది మనిషి మీద? వాయుమండల అధిపతి ప్రభావమే ఉంటుంది. ఇద్దరు కలిసి ఎక్కడ చేరారు? ఒకే చోట చేరాడు. వాడు గాలిలో తిరుగుతూ ఉంటాడు అని బైబిల్ చెబుతుంది. అందుచేత ఏమైపోయాడు? మానవుడు చెడిపోయాడు. వీడి వల్ల పడి మరింత చెడిపోయాడు. ఇక మూడవ పాయింట్ ఏంటంటే, ఇలాగ చెడిపోవటం వలన బలహీనమైన వీడి శరీరము, బలహీనమైన వీడి అవయవాలు, కోర్కెలతో నింపబడిన వీడి మనస్సు, హృదయం మొత్తం సాతానుకు లోనైపోయాడు. సాతాను వశము అయిపోయాడు. ఇప్పుడు వీడు ఎలా బయటపడతాడు? బయటపడాలంటే పాపాన్ని జయించాలి. బయటపడాలంటే బంధించి ఆడుకుంటున్న దుష్టుణ్ణి జయించాలి. బయటపడాలి అంటే పాపానికి లేక శరీరానికి లేక సాతానికి చెప్పండి అనుకూలంగా మారిన శరీర కోరికలను జయించాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని పౌలు గారు అన్నాడు, గతకాలంలో ఏదో జరిగింది. వాడు ఈనాటి వాడు కాదు. మానవుడు కూడా నిన్నగాక మొన్న పుట్టినవాడు కాడు. కానీ వాడు ముందొచ్చిన వెనకొచ్చిన మొత్తం ఇద్దరు ఏమైపోయారు? ఏకమైపోయారు. వీడికేముంది? బలహీనమైన శరీరం ఉంది. వాడికేముంది? ఇంకా చెడగొట్టే మనస్సు వాడికి ఉంది. ఇవన్నీ కలిసి ఎపెస్సీలారా, పూర్వకాలమందు మీరు లేక మానవాళి వీటన్నిటితో కలిసి మరింత చెడిపోయారు.
అయిపోయింది. అగ్ని తిక్కమీరాడు, చెప్పండి, పాపి అయ్యాడు. సాతాను చేతుల్లో పడ్డాడు, మరీ చెడ్డవాడైపోయాడు. బలహీన శరీరాన్ని కలిగి ఉన్నాడు, కోరికల చేత బంధింపబడి బయటకు రాలేకపోతున్నాడు. ఇలాగ అయిపోవటం వల్ల వాడు ఏమీ కాక వాటిని ఆచరించుచు వాటిని అనుసరించుచు బ్రతికించేవాడు లేక, గద్దించేవాడు లేక, బుద్ధి చెప్పేవాడు లేక మరింత చెడిపోయి చచ్చినవాడైపోయాడు. సరే, గతకాలంలో జరిగిందే అనుకుందాం. ఇవన్నీ గతకాలానికి సంబంధించినవి. ఇప్పుడు వాటన్నిటిని జయించి బ్రతికించటానికి ఒక వ్యక్తి లోకానికి వచ్చారు. ఇది మనకు కూడా అర్థం అవ్వాలి. అవకాశం లేనప్పుడు ఏమీ చేయలేడు. ఆడం అంటాడు, నేను మాత్రం ఏం చేయను, అసలే అగ్ని మీరాను, బలహీన ఒకడు తోడయ్యాడు, బలహీన శరీరం ఒకటి తోడయ్యింది, నేను ఎక్కడ జయించగలను? వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయగలను? ఐ కెనాట్ డు ఎనీథింగ్. నా వల్ల కాదు. అందుకు పౌలు గారు అంటున్నాడు, బాధపడుకు బిడ్డ, ఒక వ్యక్తి నీ కోసం వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తల చేత పలికించినట్లుగా ఒక వ్యక్తి వస్తాడు అని చెప్పించాడు. జగత్తుకు పునాది ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చారు. నువ్వు ఏ సమస్యలతో కొట్టబడుతున్నావో, వేటిని విడిపించుకోలేక బంధింపబడి నీ పీక వాడి చేతుల్లో పెట్టుకుని నొక్కేస్తూ, నలిపేస్తూ, చంపేస్తూ ఉంటే, బయట పడాలని ఆశ పడలేక ఇబ్బంది పడుతున్నావో, ఆ స్థితి నుండి విడిపించి బ్రతికించటానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభు అయిన, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనే ప్రభు అయిన యేసు. నీకు ఇష్టమైతే, నీకు అర్థమైతే, ఈ విషయం నీకు అర్థమైతే, ఇప్పుడు ఆయన అంత సమర్థుడంటే, పాపమునకు అలవాటు పడిన నీ బాహ్య శరీరమును ఆ పాపము నుండి విడిపించి సజీవనగా బ్రతికించే కెపాసిటీ ఆయనకు ఉంది. నెంబర్ 1. రెండవది, ఈ దుర్మార్గుడు అధిపతి ఉన్నాడే, వాడు ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కదా, విడిపించేవాడు లేడు. యేసయ్య చెప్పాడు, ఆ ఇంట్లో వాడి ఒడిలో వాడి చేతిలో ఉన్నవాడిని విడిపించాలి అంటే వాడికంటే బలవంతుడు కావాలి. ఆయనే ప్రభు అయిన యేసు. ఇటు పాపాల నుంచి క్షమించగలిగిన వాడు, ఇబ్బంది పెట్టుచున్న దుష్టుని బంధించి వాడి చేతి నుండి విడిపించగలిగిన వాడు. మూడవది, బలహీనమని శరీర కోరికలను నువ్వు చేయటానికి అలవాటు పడ్డావు, చర్చిలోకి వెళ్ళిపోయావు. అదే శరీరాన్ని కడిగి, అదే శరీరాన్ని క్షమించి, అదే మనస్సును మార్చి, ప్రైజ్ ది లార్డ్, అదే హృదయాన్ని మార్చి, చెప్పండి, సాతాను ఆదిలో ఉన్న నిన్ను శరీరానికి బానిస నుండి తన బానిసగా తన గ్రిప్పులోకి తీసుకొని నిన్ను సజీవునిగా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అపరాధముల చేత పాపములు చచ్చిపోయావు. దానికి తోడు ఎన్ని ఇబ్బందులు నీకు ఉన్నాయి, అన్నిటి నుండి విడిపించువాడు ప్రభు అయిన యేసు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, యెహోవా తండ్రి ఎవరు, యేసయ్య ఎవరు? ఇప్పుడు వాళ్ళు బైబిల్ తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వాదోపవాదాలు కొంతవరకు మెరిగాయి. ఇంకా దొంగలు ఉన్నారు, దోపిడీకాళ్ళు ఉన్నారు, వాడి దేవుడే చూసుకుంటా, వేరే విషయం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా అనగా త్వరగా చెప్పండి, ఉన్నవాడు, అనువాడు. ఏదైతే ఉన్నవాడు, ఉన్నదాన్ని అవును అన్నాడో, క్రొత్త నిబంధనలోకి వస్తే వాటి రెండిటికి అవును అని జవాబిచ్చినవాడు ప్రభు అయిన యేసు. దేవుడు ఉన్నాడా అని ఎవడన్నా అడిగితే ఉన్నవాడను యెహోవా తండ్రి చెప్పాడు.
దానికి అవును అని పలికిన వాడు ప్రభు అయినా. ఒక నాస్తికుడు సాక్ష్యం నీకు అక్కర్లా, ఒక బుద్ధియుడు సాక్ష్యం నమ్మక్కర్లా. ఉన్నాడు అని ఆయన అన్నాడు, అయాం. దేవునికి స్తోత్రం. ఎస్, నేను సపోర్ట్ చేస్తున్నా. ఆయన ఉన్నాడు అన్న మాట 100కి 100 కరెక్టే అని యేసు ప్రభు సర్టిఫై చేశాడు. అంత మాత్రమే కాదు, దానికి ఆమెను పలుకువాడని కూడా నేనే ఉన్నవాడు ఇంకా ఉండునుగాక, ఇంకా గొప్ప కార్యాలు చేయునుగాక. ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక నెరవేర్చుకు వచ్చాను, నా ద్వారా నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ మానవాళ్ళకి యేసు అవసరమా కాదా చెప్పాలి త్వరగా. యేసు అంటే అర్థం ఏంటి? దేవుని నుంచి రక్షిస్తాడు నిన్ను, సచ్చిన నిన్ను బ్రతికిస్తాడు. రెండవ చెప్పండి, నిన్ను బంధించి నీతో ఆటలాడుకుంటున్న అధిపతి చేతి నుండి తప్పిస్తాడు, లేక విడిపిస్తాడు. సిలువలో వాడి తల చితుక, తొక్కిన వాడి కోరలు, పీకిన వాడి ఎన్నెమ్మకను విరిచిన వాడు తోక మాత్రం ఊపుతున్నాడు, కానీ వాడికి శక్తి లేదు. వాడి శక్తిని నిర్వీర్యము చేసిన వాడు సర్వశక్తిమంతుడైన. కాబట్టి వాడి నుంచి విడిపించబడాలంటే బలవంతుడైన యేసయ్య మనకు కావాలి. ఇన్ని ఉన్న మూడవదేంటి? ఇది బలహీనమైన శరీరం, పెద్దానికి లోబడుతుంది. అందుకని ఈ బలహీనమ శరీరాన్ని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధతతో నింపి, పవిత్రతతో నింపి, నీతితో నింపి, నిజాయితీతో నింపి బ్రతికించి తన వలె తయారు చేసేవాడు ప్రభు అయిన యేసు. అందుకని బైబిల్ అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. వచ్చిన సమస్య ఏంటంటే వాడు వాటిని బట్టిగానే వేలాడుతాడు, నేను పరలోకం వెళ్తానంటాడు. అది కరెక్ట్ కాదు. వాడు వెళ్ళటం వాడి వల్ల కాదు. శరీర కోరికల్లో ఉంటూ నేను పరలోకం వెళ్తాను, మంచి పనులు చేస్తా అంటే ఇక దేవుడు ఈ లోకానికి రానవసరం లేదు. దుష్టుడి చేతిలో బంధింపబడి విడిపించుకోలేక వాడు నొక్కుతుంటే గచ్చలాడిపోతున్న ఈ మానవుడు విడిపించుకోను లేడు, పరలోకానికి వెళ్ళను లేడు. ఈ మూడిట్లో విజయము సాధించి విడిపించగలిగిన సమర్థుడు మనకు కావాలి. హల్లెలూయా. అందుకే యేసయ్య చెప్పారు, వెళ్ళండి సర్వలోకములకు ఈ సువార్తను ప్రకటించండి. విడుదల కోసం ఏం చేశానో వారికి చెప్పండి, మరణాన్ని జయించాను అని చెప్పండి, నా దగ్గరకు వస్తే బ్రతుకుతావు అని చెప్పండి, పాప క్షమాపణ కోసం రక్తము కార్చాను అని చెప్పండి, ఆటలాడుకుంటున్న అధిపతి సంగతి తేల్చాను అని చెప్పండి. సిలువలో వాడిని చిత్తుగా ఓడించి రక్షించి తన వలె మార్చుట మాత్రమే కాక పరలోక రాజ్యములో నేనుండే స్థలములో చెప్పండి వాడు ఉండేలాగా చేస్తా, నేను ఉండేలాగా మనం ఉండేలాగా చేయగల యేసుకు ఆయన ఉన్నాడని మీరు లోకానికి వెళ్ళి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అందుకు ఈ పూట లోకానికి ఏం కావాలి? రక్షకుడైన యేసు కావాలి. ఆయన చేసినవి వివరాలు వివరంగా కార్యాలు చెప్పేవాడు కావాలి. ఊరికే మాటలు కాదు. ఆయన విషయాలు ఏంటి? ఆయనలో ఉన్న తెగింపు, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న ఉదార స్వభావం, ఆయనలో ఉన్న త్యాగ నిరతి, సాక్రిఫిషియల్ లైఫ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, మీరు నువ్వు ఫాలో అవ్వండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలర్లుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్పిన పక్కన దొడ్లపాలెం ఉంది. ఒక ఆయన సేవను మొదలుపెట్టాడు. గవర్నమెంట్లో లోన్లు ఇస్తున్నారు ఎస్సీ క్యాండిడేట్స్ కంటే సేవ పక్కన పెట్టి ఇప్పించడం మొదలుపెట్టాడు. 1 లక్ష రూపాయలు శాంక్షన్ అయ్యిందంట. ఆయన వెనకాల 10 మంది. మేము దొడ్లపాలెంలో అక్కడ బయలుదేరి
ఇక్కడికి వచ్చేసాక నిడుమోల కాదు, గూడూరు వచ్చేదాకా అని పేపర్ ఎత్తుకుతానే ఉన్నాడు. ఆయన వెనకాల మేము. నేను అడిగాను, ఏంటి ఇంతసేపు వీళ్ళందరూ ఆగిపోయినాడు? ₹1,00,000 గ్రాంట్ పేపర్లో పడొద్దన్నారు అన్నాడు. ఓ నీ పేపర్లు చల్లకుండా ₹1,00,000 కోసం పేపర్ తిరిగేస్తుంటే మీ వెనకాల మేము నడవలేకపోతున్నాం. ఇలాంటి వాటిని ఖండించాలి. ఇలా ఎప్పుడు చేయవాక అని నేను చెప్పాను. మొత్తానికి గ్రాంట్ అయ్యింది, ₹1,00,000 గ్రాంట్. ఏంటి అయినా గేదెల్లోనూ కుందేళ్లలోనూ పర్వాల, పశువుల్లోనూ పందులలోనంట. ఫస్ట్ మీటింగ్ 6 మంది ఆయనే ప్లే చేశాడు. సిగ్గుండొద్దు నీకు? ₹1,00,000 గ్రాంట్ అయిందని స్తుతికోవటం పెట్టాడు. నా రోషం మీకు కూడా తెలియాలి, ఎలా నిలబడ్డానో తెలియాలి. మలకాపట్లలో ఒక ఆయన ఉన్నాడు, మన ఫ్రెండ్. ఆయన మిలిటరీకి వెళ్ళి వచ్చాడు, పెన్షన్ వస్తుంది, పిల్లలు లేరు, రోజు నీసు మొక్కు లేకుండా మొత్తం దిగదు ఆయనకి. మా ఇద్దరిని పిలిచి ఈయన ఏం చెప్పాడో తెలుసా? ఈ మొక్క కక్కలైనా ₹1,00,000 అంటే మాటలే బ్రదర్, ఎంత ధన్యుడు నువ్వు, ఎంత డబ్బు డామ్ అని పొగిడాడు. నేనన్నాను, పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఇది తప్పని చెప్పను బాబా అని. నేనేమన్నా తెలుసు, ఆ రోజుల్లో యేసయ్యా చేపలు పట్టడం మానేసి మనుషులు పట్టడానికి రండిరా, ఫాలో మీ, ఐ విల్ ఫిషర్స్ ఆఫ్ మెన్ అని ఆయన చెప్పాడు. ఈ రోజులో కొంతమంది మనుషులు పడతాం మానేసి మళ్ళా చేపలు పడటానికి వెళ్తున్నారు అన్న. ఆడికి కరిసింది. కరిసి ఏం చేసాడు తెలుసా? మెచ్చుకున్న వాడికి 3 సార్లు అన్నం పెట్టాడు. నేను ఖండించిన ఒక్క ముద్ద పెట్టాడు, గ్లాస్ నీళ్ళు పడేసి మళ్ళీ అన్నం పెట్టుకోమన్న వాళ్ళు నేను లోపలికి వెళ్ళి చెప్పడానికి అన్నం పెట్టొద్దు. అయిపోయిందా? నాకు అర్థమైపోయింది. ఆకలిగా ఉంది కుర్రోడిని. ఏమండి ఇంకో ముద్ద పెడతానని చూస్తున్నాడు, రాడే, అక్కడ నుంచి అటు వెళ్ళిపోతున్నాడు. అదే అనుకున్నా, నాకు అయిపోయింది. ఇక చేయగడికి వేసుకున్నాను, వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో నాకు కబురు చేశాడు. ఆడు కూతంత లేడు, పెద్ద సవిశాఖుడు అయితే మాత్రం ఆ మాత్రం నాకు తెలియదా? ఒక 10 మందిని వేసుకొస్తాను. వాడు పాకెంత, వాడు ఇల్లు ఎంత, వాడు సంఘం ఎంత, వాడిని రోడ్డు మీద పడేసి ఏదో అన్నాడంట. ఈ మధ్యవర్తి ఉన్న చోటు ఉండాలా? ఈ వార్తలు మాత్రం మోసుకొచ్చి మూట బరువుగా ఉండేలా కొన్ని మాటలు దానికి వ్యక్తిగతదానికి దాన్ని కొన్ని కలిపి కొడతానికి వస్తాడంటే అంత అయినా అంత మొండిగా చెప్పొచ్చా అన్నాడు. ఏ నాటికైనా నేనే కరెక్ట్, నీ కబురు చూసుకో అంటూ మళ్ళీ అన్నాను. ఆయన వస్తాడా పని నన్ను రమ్మంటాడా అన్న. ఆయన వస్తాడా పని 10 మంది నన్ను రమ్మంటాడు. అప్పుడు చిన్న సంఘం నాకు ఎవరున్నారు? చంద్ర గారు కరాటే ఫైటర్, రంగారెడ్డి చిన్నాళ్ళు, నూకాలరావు గారు నోటు ఏలు పెడితే కొరకుడు. ఎవరున్నారు నాకు? ఇక మా ఊరు ఆయన ఉన్నాడు, అప్పుడు కూడా పెద్ద పరిచయం లేదు, ధర్మారావు గారు. నేనే 10 మంది వేసుకొస్తాను సవాల్ అన్న. నేను వెళ్ళలేదు, ఆయన రాలేదు సరిగదా. ఒకసారి నేషనల్ కాలేజీ ఉందిగా, అక్కడికి వచ్చాడు. నేనైతే వచ్చా, నేను పలకరించా. మరి అక్కడ పడేసి కొడతాడేమో, ఎందుకు వచ్చింది నేను వెళ్ళిపోతా. 10 గజాలు వెళ్ళి బ్రదరో అన్నాడు. ఏంటన్నా? సైకిల్, ఆయనది సైకిల్, మనది ఓటు సైకిల్. ఆపాం. వెనక్కి వచ్చి అన్నాడు, ఆనాడు నువ్వు చెప్పిన మాట ఇప్పటికీ నాలో మెదులుతూనే ఉంది. స్లోగా నాలో మార్పు వచ్చింది. అదే మాట నన్ను కదుపుతుంది. మనుషులు పట్టడం మానేసి చేపలు పడటానికి వెళుతున్నావు, ఇది కరెక్టా అన్నావు. ఇక లోను లేదు, ఏమీ లేదు, సేవ చేసుకుంటాను అన్నాడు. లైన్లోకి వచ్చినాక నేను అన్నాను, అప్పుడు మన సైకిల్ లేదు ఇచ్చాం.
మద్రాసులో కలిసాడు ఒకసారి. మెదరాసు సైకిల్ ఏమైనా కావాలన్న, నువ్వు ఇస్తే బంగారంలాగా తీసుకుంటాను అన్నాడు. ఇద్దాం అనుకున్నా, ఈ లోపల చచ్చిపోయిన గొప్పలు వచ్చింది. జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. ఈ దుష్ట శక్తులను విడిపించే దేవుడు ఉన్నాడండి. ఆయన గురించి చెప్పటమే సేవకుని డ్యూటీ. అలా చెప్పలేని వాడు అసలు అవసరమే లేదు. అందుకని పౌలు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయినాడు. మీ పాపం నిన్నేం చేసింది? యేసు నిన్ను ఏం చేశాడు? ఒక మాయగాడు ఉన్నాడు, వాడు మాయగాడు నుంచి బయటపడాలి. శరీరం ఉంది, ఈ కోరికలను జయించాలి. యేసు ఉండే చోటు ఉండి ఏర్పాటు చేయి. ఇది ఒకడు ఆపితే ఆగేది కాదు. మనం అర్థం చేసుకుందాం, నిలబడదాం, 10 మందిని నిలబెడదాం. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు దయచేయను గాక. తరణ వంచండి. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అందించిన బలమనే హెచ్చరికను బట్టి స్తోత్రం. మండుచున్న గుండెలలో రగులుచున్న మంటలు, ఇవన్నీ విశ్వాసులు అర్థం చేసుకున్నారు, వెంబడిస్తున్నారు. ప్రభా, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మాలో ఆత్మీయ కసి పెరగాలి. మీ మనస్సు మాకు రావాలి, కావాలి. మీరు చూపిన బాటలో ముందడుగు వేయాలి. ఈ లోకములో ఎప్పుడో ఒకరోజు విడిచిపెట్టక తప్పదు. యేసు ఉండే స్థలంలో ఉండబోతున్న సంగతి మాకు అర్థం కావాలి. ఆ రీతిగా క్రైస్తవుడు రోషము కలిగి బ్రతకగలుగుటకు సహాయం చేయమని, ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి,